అభిషేక్ హెడ్ యాజ్ టీజ్ గా ఈ మ్యాచ్ లో కూడా ఓపెనింగ్ లా మీరే పోతారు. ఎట్టుగుడక చిన్నస్వామి స్టేడియం చిన్నగా ఉంటదని యాజ్ టీజ్ గా సిక్స్ల మీద సిక్స్లు లేపారు. అసలే ఆర్సీబీలో వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. పవర్ ప్లేలనే 10 మందిని విసుకుతారు. బాల్కో రన్ను చొప్పున 120 రన్నులు కొట్టినా మంచిదే, ఆల్అౌట్ అయితే కావద్దు. ఆర్సీబీ బౌలింగ్ అంటేనే అట్లుంటది. ఒక్కొక్కళ్ళు మేమంటే గజగజ వనకాలే. నీ కన్నా ఏమనిపిస్తలేదు అవే సిరాజు. వాళ్ళు బూమ్రా స్టార్కర్స్ వంటి బౌలర్లకే కుర్చీ మడత పెట్టి మరీ కొట్టిర్రు. ఇక మన బౌలింగ్ లెక్కన వాళ్ళు భయపడుడు కాదు, మీ బౌలింగ్ మీద ట్రోల్స్ ఎత్తుర్రు. కెప్టెన్ అన్న ఘోరం జరిగిపోయింది. ఈ మ్యాచ్ లో క్లాసెన్ ఆడతలేడు. క్లాసెన్ ఆడకపోవడేందివే హెడ్. అసలే చిన్నస్వామి స్టేడియం, ఆయన టచ్ చేస్తేనే బాల్ 6 పోతుంది. రన్నులు వద్దన్నా వట్టిగానే వస్తాయి. అసొంటప్పుడు ఎందుకు ఆడడు? తప్పుడు న్యూస్ రాసినందుకు ఆ వేటు న్యూస్ గాని లేపేసిండంట. పోలీసులు ఆయన కోసం తిరుగుతారు. క్లాసెన్ కు ఎవరినో కొన్ని లేపితే గాని మనసున పట్టదువే. అసలు ఏం తప్పుడు న్యూస్ రాసిండని లేపేసినవే క్లాసెను? ఆర్సీబీ టీంలో మ్యాక్స్వెల్ ఉన్నాడు కదా, పాపం దెబ్బ దాకి ఈ మ్యాచ్ లో ఆడతలేడట. దానికి వేటివ్ న్యూస్ తోటి ఏమని రాసిండు ఎరికేనా? గాయం కారణంగా ఎస్ఆర్ఎస్ తోటి మ్యాచ్ కు మ్యాక్స్వెల్ దూరం, ఆర్సీబీకి పెద్ద దెబ్బ అని రాసిండు. అలా తప్పేమున్నది, కరెక్టే రాసిండు కదా. మ్యాక్స్వెల్ ఆడకపోవడు మన ఎస్ఆర్హెచ్ కి పెద్ద దెబ్బ, ఆర్సీబీ టీం కేం దెబ్బ? హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమిడియన్ మీద పడ్డట్టు అందరు నా మీద పడతారేంది? ఓపిక పట్టే కాడికే పడతాండు కదా అని ఎన్నన్నా ఊరుకుంటా అని అనుకోకుర్రి. ఎవరనుకుంటారీడా? మ్యాక్స్వెల్ పేరుకే మ్యాక్స్వెల్, పర్ఫార్మెన్స్ మొత్తం నిల్లు. నీ అదృష్టం మంచిగున్నది కాబట్టి నీ ఇచ్చ నువ్వే దెబ్బ దాకి బయటికి పోయినవు, లేదంటే ఈరోజు మేమే నిన్ను వీకేద్దాం. దెబ్బ నా బొక్కనా? దెబ్బ లేదు మనులేదు. నీ బొక్కలో కెప్టెన్సీలా మ్యాచ్ ఆడుడు కన్నా బయట కూర్చుండుడే నయ్యమని నేనే దెబ్బ తాకినట్టు యాక్టింగ్ చేస్తున్నా. ఎంత మాట అన్నవ్యా మ్యాక్స్వెల్, నాది బొక్కలో కెప్టెన్సీయా. నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ లా నువ్వు ఆర్సీబీలో ఎట్లుంటావో నేను చూస్తా. నేను కూడా దానికోసమే చూస్తాన్నా. శివం దూబే ఆర్సీబీ ప్లేయరే. ఆర్సీబీలు ఉన్నప్పుడు టీం కోసం ఒక్క మ్యాచ్ కూడా చక్కగా ఆడలే. చెన్నైలకు పోయినాక ప్రతి మ్యాచ్ లా 6ల మీద 6లు లేపుతాండు. క్వింటన్ డికాకు ఆర్సీబీ ప్లేయరే. ఆర్సీబీలు ఉన్నప్పుడు బ్యాటింగ్ వేయమంటే దోమలు కొట్టిండు. ఇప్పుడు లక్నోలకు పోయినాక దుమ్ము లేపుతాండు. అంతెందుకు, ఎన్రిచ్ క్లాసెన్ కూడా ఆర్సీబీ టీమోడే. ఆర్సీబీ టీంలకెళ్ళి పోయినాక ఎస్ఆర్హెచ్ లా ఒక్కొక్కళ్ళకు సుస్సు పోయిస్తాడు. నెక్స్ట్ నేను కూడా గంతే. కిందున్న టీంలన్నింటినీ మీ ఆర్సీబీ టీం వాళ్ళు పైకి లేపుతారంట కదా. 5th ప్లేస్లు ఉన్నాం, జర మమ్మల్ని కూడా పైకి లేప రాదుర్రి, పుణ్యం ఉంటది. ఏమనుకుంటానవ్వా కమ్మిన్స్, ఆడేది మా చిన్నస్వామి స్టేడియంలా, మీ ఉప్పల్లా కాదు. నెక్స్ట్ 8 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ కి వట్టిగానే క్వాలిఫై అవుతాం. బౌలర్లు కొంచెం పొదుపుగా బౌలింగ్ ఎత్తే చాలు. 1 సబ్మిషన్ కెప్టెన్ ఫాఫ్. ఆడేది చిన్నస్వామి స్టేడియంలో కాబట్టి రన్నులు ఆటోమేటిక్ గా ఇస్తూనే ఉంటాం. నీకు తక్కువ రన్నులే కావన్నంటే వెన్యూ చేంజ్ చేసి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో కాకుండా పెద్ద స్వామి స్టేడియంలో పెట్టు. మన బెంగళూరులో పెద్ద స్వామి స్టేడియం కూడా ఉన్నదా? ఫాఫు పెద్ద కొడుకు ఉన్నప్పుడే చిన్న కొడుకు అంటారు, పెద్దన్న ఉన్నప్పుడే చిన్నన్న అంటారు. పెద్ద స్వామి స్టేడియం ఉన్నది కాబట్టే చిన్న స్వామి స్టేడియం అని అంటారు. కెప్టెన్ అయినవు, గది కూడా తెలియదా నీకు? నాకెందుకు తెలియదువే సిరాజు. మీరు అందరు వండుకున్నాక నేను ఒక్కొన్నే పోయి రాత్రంతా పెద్ద స్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేయబడితే. ఎటుకూడక ఆడేది కేసీబీ టీం తోటే అని లైట్ తీసుకోకుర్రి. అంతకు ముందు ఐపీఎల్ లా కింగ్ సెంచరీ కొట్టి మరి మనల్ని విసికిండు. నేను కూడా ఎంఐ టీంలు ఉన్నప్పుడు సెంచరీ కొట్టి మరి మిమ్మల్ని విసికినా. నన్ను కూడా అంత తక్కువ అంచనా వేయకుర్రి. ముంబై టీంలు ఉన్నప్పుడు ముసల్ది కూడా సెంచరీ కొడుతుంది, అదో లెక్కనా? నీకు దమ్ముంటే గీ కేసీబీ టీంలు ఉన్నప్పుడు కొట్టు. అప్పటి నుండి చూస్తాన్నా కేసీబీ టీం అంటున్నావు. మాది కేసీబీ టీం కాదు, ఆర్సీబీ టీము. కోహ్లీ ఒక్కోడే ఆడితే అది ఆర్సీబీ టీం ఎందుకు అవుతుంది? కేసీబీ టీమే అవుతుంది. అంటే కోహ్లీ ఛాలెంజర్స్ బెంగళూరు. థ్యాంక్ యూ వే కమ్మిన్స్, నువ్వు ఒక్కోనివైనా నా కష్టాన్ని గుర్తించినవు. కోహ్లీ బ్రో, ఆ టైర్లు లేని బండిని ఇంకెన్ని రోజులని ఒక్కోనివే లాక్కుంటూ వస్తావు? వేరే టీంలోకి వెళ్ళొచ్చు కదా.
ఇన్ని సీజన్లు అయినా కప్పు లేకున్నా నా ఫ్యాన్స్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కోసం కప్ వచ్చినా రాకున్నా నేను ఉన్నన్ని రోజులు బెంగళూరు దిక్కే ఆడతా. అలా చేంజ్ అనేదే ఉండదు. ఓకే కోహ్లీ బ్రో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇంకేమన్నా చెప్పేది ఉన్నదా? నీకు కాదు, మా ఫాఫుకి చెప్పాలి. ఫాఫు ఈ మధ్యలో మనుషుల్ని కూడా నమ్మేటట్టు లేదు. ఏమైంది కోహ్లీ బ్రో? మ్యాచ్ ఓడిపోయినప్పుడల్లా ఏం పర్లేదు, మీకన్నా టేబుల్లా మేమే లాస్ట్ ఉన్నామని చెప్పిన డీసీ వాళ్ళు మనకంటే టేబుల్లా మీదికి పోయి మనకు హ్యాండ్ ఇచ్చిర్రు. ఎట్లన్నా వేసి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. గెలుస్తామంటావు కదా? గెలుస్తాం. ఎందుకు గెలవం? మ్యాచే గెలవకపోవాలే. కెప్టెన్ అని కూడా చూడ మలిసి సూర్కు ఎక్కుతా. ఏమనుకుంటున్నావో? కమాన్ మై డియర్ టీమ్మేట్స్, మన స్లోగన్ స్టార్ట్ చేయిర్రి. పాలకూర పప్పు సన్ రైజర్స్ దే కప్పు. పాలకూర పప్పు సన్ రైజర్స్ దే కప్పు. పాలకూర పప్పు సన్ రైజర్స్ దే కప్పు. ఆగుర్రి. వీడియో లాస్ట్ దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. జరగా లైక్ సబ్స్క్రైబ్ ఎయ్యిర్వే. అడ్డగోలు అప్పులైనాయి.